పాలు ధరిస్తూ అంతలోనే అంతర్ధానం అవుతూ శిలావర్షం ఎడతెరిపి లేకుండా కురిపిస్తూ భయంకరంగా అరుస్తూ రామ లక్ష్మణులను దారుణంగా చికాకు పరిచింది. ఇద్దరు రాళ్లవాన్లో మునిగిపోతున్నారు. ఆదినందనుడు విశ్వామిత్రుల వారు గమనించారు. రామ, ఇంక చాలయ్యా నీ దయ. ఇది పాపిని, యజ్ఞ విఘ్నకారిణి. మాయతో ఇలా ఇంకా పెరిగిపోతుంది. సాయంకాలం కాబోతుంది. సంధ్యా సమయంలో రాక్షసులు మాయలు మరీ విజృంభిస్తాయి. అందుకని వెంటనే సంహరించు. రాఘవుడు శబ్దవేదిని సంధించి విడిచిపెట్టారు. అది శిలావర్షాన్ని చిన్నాభిన్నం చేస్తూ అదృశ్య రూపంలో ఉన్న తాటకకు తగిలింది. అది రూపం ధరించి భూన భోంతరాలు మారు మోగేటట్లు అరుస్తూ రాఘవులను తరుముకుంటూ వచ్చింది. పిడుగులా వచ్చి పడుతున్న తాటకను తీక్షంగా చూశారు రాముడు. దృఢబాణం సంధించి